జిల్లా కలెక్టరేట్ ముందు పద్మశ్రీ మందాకృష్ణ మాదయ్య గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కలెక్టరేట్ల ముట్టడి సందర్భంగా ఈ రోజు మా జనగామ జిల్లా కేంద్రంలో పెన్షన్ల పెంపు కోసమై వికలాంగులు మరియు చేయుత పెన్షన్దారులు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం హామీలు ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వికలాంగులకు 6,000 రూపాయలు, వృద్ధులకు, వితంతులకు, ఇతర చేయుత పెన్షన్దారులకు 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతా అని చెప్పి నేటికి 20 నెలలు గడుస్తున్నా గానీ పెన్షన్ పెంచకుండా ప్రభుత్వం మనల్ని మోసం చేసింది. కాబట్టి ఈ మోసాన్ని ఎండగట్టడం కోసమే మందాకృష్ణ మాదయ్య గారు పిలుపునిస్తే ఆ పిలుపుని అందుకొని ఈ రోజు ధర్నా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు చేపట్టడానికి ఎన్నో పథకాలు చేపడుతున్నారు. రైతు బంధు పేరు మీద, రైతు బీమా పేరు మీద వికలాంగుల సొమ్ము మొత్తం, వృద్ధుల సొమ్ము మొత్తం దోచి పెడుతున్నారు. కానీ వీళ్లకు రావాల్సిన పైసలు ఎందుకు ఇస్తలేరో మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి తెలియచ్చు. ఏదేమైనా కానీ మందాకృష్ణ మాదయ్య గారి పిలుపు మేరకు ఈ నెల 25వ తారీఖు నాడు, ఈ నెల 12వ తారీఖు నాడు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నాలుంటాయి. ఈ నెల 20వ తారీఖు నాడు హైవే ఇబ్బందులుంటాయి. 21వ తారీఖు నాడు నుంచి మొదలుకుంటే 26వ తారీఖు దాకా గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ వద్ద జరిగే దీక్షలను చేపట్టడం చేస్తాం. ఏది ఏమైనా పెన్షన్ పెంచేంత వరకు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తాం, ప్రభుత్వం గద్దె దించుతామని చెప్పేసి తెలియజేస్తూ మందాకృష్ణ మాదయ్య గారి పిలుపు మేరకు ఏ కార్యక్రమం చేయడానికైనా వికలాంగులు, చేయుత పెన్షన్దారులు, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.